హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట. రిచ్ ప్రోటీన్ ఫైబర్ ఉన్నటువంటి పెసరట్టుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 1/2 kg పెసలు తీసుకున్నాను. పెసల్ని వాటర్ పోసి ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోండి. ఇంకొంచెం ఎక్కువ టైం నానబెట్టుకున్నారంటే ఇలా స్ప్రౌట్స్ కూడా వస్తాయి. తర్వాత దీంతో పాటు ఒక 2-3 స్పూన్ల బియ్యం కూడా నానబెట్టుకుని రెండింటిని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిని పెసలన్నీ బియ్యాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసి 2 ఇంచుల అల్లం ముక్క, స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ వేసేసారంటే పెసరట్టు అస్సలు రాదనమాట, ప్యాన్కి అంటుకుపోతుంది. సో కొంచెం తిక్కుగానే ఉండాలి పేస్ట్ అనేది. తర్వాత సన్నగా కట్ చేసుకున్నామంటే ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్నామంటే అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్నామంటే పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ అయినాక దాని మీద పెసరట్టు మిశ్రమాన్ని వేసి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దాని మీద ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా టోస్ట్ చేసుకోండి. ఇలా టోస్ట్ చేసుకున్న దాన్ని చట్నీతో ఎంజాయ్ చేయడమే చాలా హెల్దీ అలాగే టేస్టీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.